హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్ టైం ఫ్రేమ్లో పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ స్టాక్స్లో చాలా మంచి పాజిటివ్ మొమెంటం ఉండబోతుంది అని రకరకాల న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకవేళ మీరు ఈ పవర్ స్టాక్స్ కనుక కొనాలి అని అనుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. సో ఆ పవర్ స్టాక్స్ ఏంటి అండ్ ఎందుకు మనం ఆలోచించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా ఒక స్టాక్ యొక్క యావరేజ్ P/E 10 రూపీస్ ఉండి ఆ స్టాక్ యాజ్ ఆఫ్ నో 5 రూపీస్లో ట్రేడ్ అవుతుంటే ఆ స్టాక్ అండర్ వాల్యూడ్ స్టాక్ అని చాలా మంది పబ్లిక్ బై చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకి అండర్ వాల్యుయేషన్ లో ఉంది లేదా చీప్ గా ఉంది అని చెప్పి ఏ స్టాక్ ని బై చేయకూడదు. యాక్చువల్ గా ఒక కంపెనీని మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని లేదా బిజినెస్ అనాలిసిస్ చేసుకుని ఫ్యూచర్ లో గ్రోత్ మనకు కనపడుతున్నప్పుడు అలాంటి స్టాక్ మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి అండర్ వాల్యుయేషన్ లో కనపడితే బై చేసుకోవాలే తప్ప అండర్ వాల్యుయేషన్ లో ఉంది కదా అని చెప్పి ప్రతి స్టాక్ పెరుగుతుంది అని లేదు. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఈ 2 అండర్ వాల్యూడ్ స్టాక్స్ మనం కొనాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఆ 2 స్టాక్సే REC అండ్ PFC. ఈ 2 కంపెనీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే REC యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 2.29 ఉంది అండ్ అలాగే PFC యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 2.02 ఉంది. సో యూజువల్ గా మనం చూస్తున్నాం కదా, మనం చాలా వరకు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 20, 30 లేదా 50 వరకు ఉంటూ ఉండొచ్చు. బట్ ఈ REC అండ్ PFC స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ చాలా తక్కువ ఉంది, 2 లేదా 2.5 దాకా ఉన్నాయి. మరి ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా హెవీ రిటర్న్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఏ పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయరు. సో బిగ్ ఇన్వెస్టర్స్ అంటే మనకి FIIs అండ్ DIIs ఉంటూ ఉంటారు కదా, ఈ స్టాక్స్లో వాళ్ళ యొక్క యాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో REC యొక్క ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కాన్స్టెంట్గా ఉంది మనకి గత 3 సంవత్సరాల్లో. బట్ ఒకవేళ FIIsది కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2019లో 27 to 28% ఇన్వెస్ట్మెంట్ ఉన్న FIIs యాజ్ ఆఫ్ నో 24% REC అండ్ PFCలో ఉంది. అండ్ DIIs కూడా 12 నుంచి 10% ఉన్న వాళ్ళు యాజ్ ఆఫ్ నో 9% హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా మరి వీళ్ళందరూ అమ్మిన షేర్స్ ఎవరు కొన్నారు అంటే రిటైలర్స్. జనరల్ పబ్లిక్ ఒకప్పుడు 7% ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు 13% అంటే 5% స్టేక్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేసుకున్నారు. సిమిలర్గా ఇదే 3 ఇయర్స్లో మనం PFCని అబ్జర్వ్ చేసినా కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది అండ్ FIIs షేర్ హోల్డింగ్ డిక్రీజ్ అయింది అండ్ అలాగే DIIs షేర్ హోల్డింగ్ డిక్రీజ్ అయింది. కేవలం ఒకే ఒకళ్ళు ఎవరు యాడ్ చేసుకున్నారు అని చూస్తే పబ్లిక్కే యాడ్ చేసుకున్నారు. 2019లో 5.41% నుంచి 13.66% దాకా మనలాంటి జనరల్ రిటైలర్స్ అందరూ REC అండ్ PFCని బై చేస్తున్నారు. అయితే ఈ స్టాక్ని ఇంతమంది జనరల్ పబ్లిక్ బై చేయడానికి 2 రీజన్స్ ఉండుండొచ్చు. అందులో ఒకటి డివిడెండ్ అండ్ రెండవది చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుండడం వల్ల చాలా మంది యూట్యూబర్స్ కానీ న్యూస్ లో కానీ సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అయితే FIIs అండ్ DIIs ఈ స్టాక్స్ లో హోల్డింగ్స్ తగ్గించుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు తగ్గించుకోవడానికి మేబీ ఏ రీజన్ అయి ఉండొచ్చు అని అంటే దాని యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్సే. యాక్చువల్గా REC కానీ PFC కానీ 2 కూడా ఫినాన్స్ కంపెనీస్. సో వీళ్ళ వర్క్ యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం ద్వారా 6 to 8% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తూ వాళ్ళు బాండ్స్ని రిలీజ్ చేస్తారు. అండ్ ఆ కలెక్టెడ్ మనీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్పెషల్లీ పవర్ సెక్టార్ ఇండస్ట్రీస్కి కొంచెం హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్కి లెండ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ 10 to 14% వరకు ఉండొచ్చు. సో ఇంత సింపుల్గా వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది. అయితే ఈ బిజినెస్ మోడల్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి యూజువల్గా ఓన్లీ పవర్ సెక్టార్ కంపెనీస్కి మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేసిన మనీని లెండ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా తక్కువ డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ పవర్ సెక్టార్ కనుక కొలాప్స్ అయ్యింది అని అంటే అలాంటప్పుడు REC అండ్ PFC యొక్క బిజినెస్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. యాక్చువల్గా ఏ సెక్టార్లో కూడా అన్ని కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వవు. మేబీ 40 to 50% ఆఫ్ ది కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే ఇంకొక 50 to 60% ఆఫ్ ద కంపెనీస్ లాసెస్లోనే రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఒకే సెక్టార్కి వీళ్ళు మనీని లెండ్ చేయడం వల్ల చాలా తక్కువ డైవర్సిఫికేషన్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వేరే ఫినాన్స్ కంపెనీస్తో మనం కంపేర్ చేసుకుంటే వీళ్ళు పే చేసే బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి యాక్చువల్గా తక్కువగా ఉంటాయి. యాక్చువల్గా ఇవి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ అలాగే గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి 6 to 8% రిటర్న్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ హై కూపన్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అని పెట్టాను. ఎందుకంటే రిమైనింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఓన్లీ బాండ్స్ ద్వారానే మనీ కలెక్ట్ చేయవు. వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఆ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒకవేళ కార్పొరేట్ బాండ్స్ దాదాపుగా 9% నుంచి 11% ఇంట్రెస్ట్ పే చేసినా కూడా వాళ్ళు ఎప్పుడైతే రిటైలర్స్కి లెండ్ చేస్తూ ఉంటారో అలాంటప్పుడు
13% to 16% ఇంట్రెస్ట్ రేట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కార్పొరేట్ ఫినాన్సెస్ ఈ గవర్నమెంట్ ఫినాన్స్ కంపెనీస్ కంటే చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ గవర్నమెంట్ ఫినాన్స్ కంపెనీస్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మోర్ డిఫాల్టర్స్. చాలా వరకు చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా పవర్ సెక్టార్ లో ఫెయిల్ అవుతూ ఉండడం, కాంపిటీషన్ ని తట్టుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఎన్పిఎస్ గా క్రియేట్ అవుతూ ఉంటారు. సో యావరేజ్ గా గ్రాస్ ఎన్పిఏ గనక అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ఈసి అండ్ పిఎఫ్సి కి 4.5% వరకు ఎన్పిఎస్ ఉన్నారు. అయితే మనం వేరే ప్రైవేట్ సెక్టర్ ఫినాన్స్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎన్పిఎస్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఈ అన్నిటి రీజన్స్ వల్ల బిజినెస్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇంత లో బిజినెస్ గ్రోత్ ఉంటుంది అని తెలిసి కూడా ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ కి స్టిల్ ఇంకా ఇందులో హోల్డింగ్స్ ఉన్నాయి. ఇందాక నేను చూపించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ వాళ్ళ షేర్ హోల్డింగ్ ని తగ్గించుకున్నారే కానీ పూర్తిగా ఎగ్జిట్ అవ్వలేదు. మరి ఎందుకు వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారు ఈ స్టాక్స్ ని అని అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి డివిడెండ్. ఆర్ఈసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10.8% మనకి డివిడెండ్ వస్తూ ఉంది. అండ్ పిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 11.1% డివిడెండ్ వస్తూ ఉంది. ఏవైతే ఎఫ్ఐఐ డిఐఐ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఇయర్లో 10% లేదా 11% రిటర్న్స్ వస్తే చాలు అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ కనిపించే డివిడెండ్ యొక్క గ్యారంటీని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్ మనకి 10 to 11% రిటర్న్స్ అనేవి చాలా తక్కువ. యాక్చువల్గా ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు దాదాపుగా 9 to 10% ఇన్ఫ్లేషన్ నడుస్తూ ఉంది. అందువల్ల ఆర్ఈసీ లేదా పిఎఫ్సి వల్ల వచ్చే నెట్ రిటర్న్స్ మనం 0 to 1% అని అనుకోవచ్చు. సో ఒకవేళ మనం యాజ్ ఎ రిటైలర్ ఇంకా ఆర్ఈసీ లేదా పిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీ ఉంది. సో ఏంటి ఆ స్ట్రాటజీ అంటే ఆ స్టాక్ యొక్క చార్ట్స్ చూస్తే మనకి చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఈసీ స్టాక్ని 2012 నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ స్టాక్ 80 to 90 రూపీస్ రీజియన్లోకి వస్తుందో అలాంటప్పుడు కొంతకాలం అక్కడ ట్రేడ్ చేసి తర్వాత మళ్ళీ మనకి బౌన్స్ అవుతూ ఉందన్నమాట. సో మనం 90 రూపీస్ దగ్గర కనుక ఈ స్టాక్ని యాడ్ చేసుకుని 130 రూపీస్ రీజియన్లో కనుక మనం ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మనకు ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి 130 రీజియన్కి రీచ్ అవుతూ ఉంది. అయితే ఈ 90 రూపీస్ రీజియన్కి రీచ్ అవ్వడానికి 2 to 3 ఇయర్స్ టైం పట్టచ్చు. సిమిలర్గా మనం పిఎఫ్సిని అబ్జర్వ్ చేసినా కూడా పిఎఫ్సి స్టాక్ కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి 80 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో ఎప్పుడైతే మనం 80 రూపీస్ లెవెల్లో కనుక ఈ స్టాక్ని యాడ్ చేసుకుంటూ ఉంటే అలాంటప్పుడు ఈ స్టాక్ని 100 రూపీస్ టు 120 రూపీస్ మధ్యలో ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు. సో ఇలా 80 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 100 to 120 రూపీస్ మధ్యలో ఈ స్టాక్ని మనం ఎగ్జిట్ అవ్వడం ద్వారా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఒక 1 year టైం పీరియడ్ పట్టింది అని అంటే అలాంటప్పుడు అందులో మనకు ఒక 10% to 11% డివిడెండ్ వస్తూ ఉంటుంది. అయితే మనం ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ ని కనుక అబ్జర్వ్ చేస్తే 2021లో మెజారిటీ ఆఫ్ ది ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. యాక్చువల్గా 2021లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ దాదాపుగా 140 to 160 రీజియన్లో ఉంది. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలాంటి గ్రోత్ కనిపించట్లేదు. అండ్ అలాగే వాళ్ళకి ఒక కమింగ్ 2 to 3 ఇయర్స్లో ఎప్పుడైనా సరే ఇది ఒక 80 to 100 లెవెల్కి రీచ్ అవ్వచ్చు అని తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకవేళ వీళ్ళకి 10% డివిడెండ్ వచ్చినా కూడా ఈ స్టాక్లో అట్లీస్ట్ వీళ్ళు ఒక 4 to 5 ఇయర్స్ ట్రక్ అయిపోతారు అని తెలుసు. కాబట్టి ఈ ప్రైస్ రేంజెస్లో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సిమిలర్గా పిఎఫ్సిలో కూడా 2021లో 120 to 140 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మన అనాలిసిస్ ప్రకారం ఇది యాక్చువల్గా సెల్లింగ్ జోన్. బట్ పబ్లిక్ అందరూ ఇక్కడ బై చేస్తే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ అందరు ఇక్కడ సెల్ చేశారు. యాక్చువల్గా మనం యాడ్ చేసుకోవాల్సిన లెవెల్స్ 80 to 90 రూపీస్ మధ్యలో ఈ రెండు స్టాక్స్ని కూడా మనం మంచి బై లెవెల్స్గా అనుకుని యాడ్ చేసుకొని ఎప్పుడైతే ఇవి 100, 120, 130 రీజియన్స్కి వెళ్తాయో అలాంటప్పుడు ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా కనుక మనం ఈ స్టాక్స్ని వాడుకుంటే మనం మంచి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ వీడియోలో మనం పవర్ సెక్టార్కి సంబంధించిన ఆర్ఈసీ అండ్ పిఎఫ్సిని డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా పవర్ అండ్ అదానీ పవర్ గురించి డిస్కస్ చేసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.